Let us see the word of God, dear friends. దేవుని వాక్యం చూసుకుందాం ప్రియులారా. Let us turn to Psalm 130. కీర్తన 130వ అధ్యాయం. Let us read from verse 5. 5వ వచనం నుంచి చదువుకుందాం. I wait for the Lord, my soul waits, and in his word I hope. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. మై సోల్ వెయిట్స్ ఫర్ ద లార్డ్ మోర్ దాన్ వాచ్మెన్ ఫర్ ద మార్నింగ్, మోర్ దాన్ వాచ్మెన్ ఫర్ ద మార్నింగ్. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఓ ఇజ్రాయెల్, హోప్ ఇన్ ద లార్డ్, ఫర్ విత్ ద లార్డ్ దర్ ఇస్ స్టెడ్ఫాస్ట్ లవ్, అండ్ విత్ హిమ్ ఈజ్ ప్లెంటిఫుల్ రిడెంప్షన్. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. అండ్ హీ విల్ రిడీమ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ఆల్ హిస్ ఇనిక్విటీస్. ఇజ్రాయెల్ దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. హల్లెలూయా. సో హియర్ వి సీ ద 5th verse. 5వ వచనం మనం చూసినట్లయితే, ఐ వెయిట్ ఫర్ ద లార్డ్, మై సోల్ వెయిట్స్, అండ్ ఇన్ హిజ్ వర్డ్ ఐ హోప్. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది అంటూ ఉన్నాడు ప్రియులారా. సో వెయిటింగ్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు కనిపెట్టడం ప్రియులారా. హియర్ మనం చూసినట్లయితే, ఇన్ హిజ్ వర్డ్ ఐ హోప్, సామిస్ట్ సేస్, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు ప్రియులారా. ఇఫ్ వి రీడ్ జాన్ 1st chapter, యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదివినట్లయితే, John 1st chapter, we see here from 1st verse, 1వ వచనం నుంచి చూసినట్లయితే, in the beginning was the word, and the word was with God, and the word was God. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ వర్డ్ వాజ్ గాడ్. వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. సో psalmist says here, he says in 5th verse, in his word he put his hope. ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. సో when we put our hope on word, means we put our hope on God, upon our Lord Jesus. మనం దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటున్నామంటే దేవుని యొక్క మీదే, యేసయ్య మీదే మనము ఆశ పెట్టుకుంటూ ఉన్నాము ప్రియులారా. నో, సో ఇఫ్ వీ పుట్ అవర్ హోప్ ఆన్ లార్డ్ జీసస్, యేసయ్య మీద మనం ఆశ పెట్టుకున్నట్లయితే, he will not put us to shame. So for what he is putting his hope on God. మరి దేని కొరకు ఇక్కడ కీర్తనకారుడు దేవుని మీద ఆశ పెట్టుకుంటూ ఉన్నాడు ప్రియులారా. If we read 6th verse, my soul waits for the Lord more than watchmen for the morning. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుకొనుచున్నది. సో వాచ్మ్యాన్, when he was doing his duty in the night, మరి కావలివాడు రాత్రి వేళలో తన యొక్క పని చేయుచున్నప్పుడు, కావలి కాస్తూ ఉన్నప్పుడు, he will be waiting when the morning comes. So surely morning will come and his work will be over
and he will go and rest in his house. నిశ్చయముగా మరి చీకటి పోయి మరి ఉదయము వస్తుంది, తన యొక్క పని ముగించుకుని తాను తన ఇంటికి వెళ్ళి మరి ప్రశాంతముగా రెస్ట్ తీసుకోవచ్చు అని తాను ఉదయం కొరకు కనిపెడుతూ ఉంటాడు. సో సేమ్ వే డియర్ ఫ్రెండ్ ద సామిస్ట్ సేస్ హియర్, అలాగనే మరి కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు కనిపెట్టుచు ఉన్నాడు. ప్రేయర్ నో ఫర్ వాట్, ఎందుకు కనిపెట్టుచు ఉన్నాడు? టు రెస్ట్ విత్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఆయనతో సదాకాలము ఉండడానికి. ప్రేయర్ సో వీ హ్యావ్ ఎ గ్రేట్ హోప్ దట్ నో జీసస్ one day Jesus will come and take us with him to live with him forever and ever. ఒక దినమున యేసు ప్రభు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. మరి ఆయనతో మనం ఉండడానికి, సదాకాలము ఆయనతో జీవించడానికి, మరి మన యొక్క ఈ లోక సంబంధమైన పనులను నుంచి మనకు రెస్ట్ని ఇవ్వడానికి దేవుడు రాబోతూ ఉన్నాడని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. సో ద సామిస్ట్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ లైక్ ఎ వాచ్మెన్ వెయిటింగ్ ఫర్ ద మార్నింగ్, కావలివాడు ఉదయము కొరకు కనిపెట్టుచున్నట్లుగా మరి ఇక్కడ కీర్తనాకారుడు మరి దేవుని కొరకు, యేసయ్య కొరకు కనిపెట్టుచు ఉన్నాడని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ప్రేయర్ ఇఫ్ వి రీడ్ వర్స్ 7, 7వ వచనంలో, ఓ ఇజ్రాయెల్ హోప్ ఇన్ ద లార్డ్, ఫర్ విత్ ద లార్డ్ దేర్ ఈస్ స్టెడ్ఫాస్ట్ లవ్ అండ్ విత్ హిమ్ ఈస్ ప్లెంటిఫుల్ రిడెంప్షన్. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఓ ఇజ్రాయెల్ హోప్ ఇన్ ద లార్డ్, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. సో ఇజ్రాయెల్, టుడే వీఆర్ ద స్పిరిచువల్ ఇజ్రాయెల్ డియర్ ఫ్రెండ్. ఈ దిన మనము ఆత్మీయమైన ఇజ్రాయేల్గా ఉంటూ ఉన్నాం. ప్రేయర్ సో హోప్ ఇన్ ద లార్డ్, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము అంటూ ఉన్నాడు. ప్రేయర్ because with him you will find there is steadfast love. యెహోవా యొద్ద మనకు కృప దొరుకుతుందంట. ప్రేయర్ ఇఫ్ యు రీడ్ Psalm 86 verse 5, కీర్తన 86:5 చదువుకుందాం. Psalm 86 verse 5. For you, O Lord, and are good and forgiving, abounding in steadfast love to all who call upon you. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయములు గలవాడవు. హల్లెలూయా. ఓ ఇజ్రాయెల్, హోప్ ఇన్ ద లార్డ్, నో పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఇజ్రాయేలు, యెహోవాను నమ్ముకొనుము అంటూ ఉన్నాడు. వై, ఎందుకు నమ్ముకోవాలంటే ఇక్కడ యూ విల్ 86:5, our God is a forgiving God and is abounding in steadfast love to all who call upon you. ఎందుకంటే దేవుడు దయాళుడు, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు, ఆయనకు మొర్రపెట్టు వారందరిలో కృపాతిశయము గలవాడు. కాబట్టి ఆయన యందు మీ యొక్క నమ్మిక పెట్టుకోమంటూ ఉన్నాడు. ప్రేయర్ నాట్ ఓన్లీ దట్ విత్ హిమ్ ఈజ్ ప్లెంటిఫుల్ రిడెంప్షన్, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇఫ్ యు రీడ్ Exodus 34th chapter 6th verse, నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం. 34, Exodus 34, we'll read verse 6. The Lord passed before him and proclaimed, the Lord, a God merciful and gracious, slow to anger, and abounding in steadfast love and faithfulness, keeping steadfast love for thousands, forgiving iniquities and transgressions and sin
but who will by no means clear the guilty. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడు. హల్లెలూయా. సో బికాస్ హీ ఈస్ merciful, gracious, slow to anger, and abounding in steadfast love and faithfulness. ఆయన దీర్ఘశాంతుడు, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడు. ఆయన వేల మందికి కృప చూపేవాడు, దోషములను, అపరాధములను, పాపములను క్షమించేవాడు. కాబట్టి ఆయనను నమ్ముకోమంటూ ఉన్నాడు ప్రేయర్. Not only that, if we read Ephesians 1:7, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. Ephesians 1st chapter, we'll read 7th verse. Says here, in him we have redemption through his blood, the forgiveness of our trespasses, according to the riches of his grace. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. సో ఇన్ హిమ్ we have redemption. In Jesus we have redemption. యేసు క్రీస్తులో మనకు విమోచన, మన పాపములకు విమోచన ఉన్నది ప్రియులారా. Because Jesus shed his precious blood for us upon the cross. యేసు ప్రభు మన కోసం తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని కార్చినాడు ప్రియులారా. He carried our sins upon his body. మన పాపములన్నీ, దోషములన్నీ కూడా యేసు ప్రభు మరి సిలువలో తన మీద మోసినాడు ప్రియులారా. నో, సో దట్స్ వై హోప్ ఇన్ ద లార్డ్, పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అందుకే దేవుడు వాక్యం చెబుతూ ఉన్నది, ఇశ్రాయేలు ఇదిగో యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన దగ్గర మనకు విమోచన దొరుకుతుంది అంటూ ఉన్నాడు ప్రియులారా. 8th verse, he will redeem Israel from all his iniquities. ఇజ్రాయేల్ దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. సో he will redeem us if we put our trust in Jesus. మనం యేసయ్యలో మన యొక్క విశ్వాసాన్ని పెట్టినప్పుడు ఆయన మన యొక్క దోషములన్నిటి నుంచి మనలను విమోచిస్తాడు. Now if we read Acts 3:19, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం మనం చదివినట్లయితే, Acts 3:19, repent therefore and turn again, that your sins may be blotted out. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములో వచ్చినట్లు 20th, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తం మారు మనస్సు నుండి తిరుగుడి. Repent therefore and turn again, that your sins may be blotted out. మీ పాపములు తుడిచివేయబడినట్లు నిమిత్తము మారు మనసు నుండి తిరగమంటూ ఉన్నాడు ప్రేయర్. నౌ when we repent for our sins, he will blot out all our sins. He will wash us with his precious blood. తన యొక్క పరిశుద్ధ రక్తముతో మన పాపములను అన్నిటినీ కూడా కడిగి మనలను శుద్ధీకరిస్తాడు. దట్స్ వాట్ ఇన్ 1 John 1:9 it says, 1వ యోహాను 1:9 వచనాలు మనం చదివినట్లయితే, 1 John and verse 1, 1st chapter 9th verse, if we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి
మనలను పవిత్రులనుగా చేయును. సో ఇఫ్ వి రిపెంట్, ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, He is faithful and just to forgive our sins. Dear friend, మన పాపములు మనం ఒప్పుకొనినట్లయితే యేసు ప్రభు ఆయన నమ్మకస్తుడు, నీతిమంతుడు గనుక ఆయన మన ప్రతి పాపమును కడిగి మనలను శుద్ధీకరిస్తాడని బైబిల్ చెబుతూ ఉన్నది. Finally, we see in Matthew 1st chapter 21st verse, మత్తయి 1వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాం. Matthew 1st chapter and we'll read 21st verse. She will bear a son, and you shall call his name Jesus, for he will save his people from their sins. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా. సో జీసస్ మీన్స్ సేవియర్ who saves his people from their sins. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఆయన తన ప్రజలను, తన యందు విశ్వాసం ఉంచిన వారిని, తనను నమ్ముకున్న వారిని, తన దగ్గరకు వచ్చి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడిన వారిని క్షమించి వారి యొక్క పాపములను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకొనకుండా వారిని దేవుని బిడ్డలుగా చేసి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికే యేసయ్య లోకరక్షకుడుగా ఈ లోకంలో జన్మించినాడు. ప్రియులారా, let us not miss this great opportunity, dear friends. Let us pray.